భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా స్కూల్తో అంటే ఉపాధ్యాయులతో విద్యార్థులతో అందరితో కమ్యూనికేట్ అయ్యి స్కూల్ యొక్క డెవలప్మెంట్కి ప్రతి ఒక్క పిల్లల యొక్క అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మెయిన్ గా ఏంటంటే 100% అటెండెన్స్ అనేది ఉండాలా. చాలా మంది జాయిన్ చేస్తున్నారు కానీ అటెండెన్స్ అనేది 50% ఉండడం లేదు చాలా మందికి. ఇంకా 20-30% లో ఉండే పిల్లలు కూడా ఉన్నారు. నవంబర్ డిసెంబర్ అవుతున్నా కానీ అలా కాకుండా 100% అటెండెన్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకు తల్లికి వందనం అనేది కూడా మనకు ఎటువంటి కారణం చేత కూడా పిల్లల్ని చదువు మానిపించారు. ప్రతి ఒక్కరు కూడా చదువుని 18 years వరకు ఉచిత నిర్బంధ విద్య ద్వారా ప్రతి ఒక్కరు చదవాలి. ఇంకా మన స్కూల్ యొక్క పురోగతికి పేరెంట్స్ యొక్క పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి స్కూల్ యొక్క అభివృద్ధి కోసమని ప్రతి ఒక్క టీచరు స్కూల్ తో కోఆర్డినేట్ అయ్యి మా పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయించాలి. ప్రతి చోట కూడా స్కూల్స్ పిల్లలు కనుక తక్కువ ఉన్నట్లయితే ఆ స్కూల్ ని వైండప్ చేసే పరిస్థితి ఉంది. వైండప్ వచ్చే మూసేస్తున్నారు, తీసుకుపోయి వేరే స్కూల్ తో వెచ్చి వేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి నష్టం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఉద్యోగం లేకుండా వేరే ప్రాంతాలకి వెళ్లే పరిస్థితి. అలా కాకుండా మన ఊర్లో ఉన్నటువంటి స్కూల్ ని మనం నిలుపుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించాలా. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన స్కూల్స్ ఎంతో బాగున్నాయి చెప్పాలంటే. గవర్నమెంట్ నుంచి మనకు స్టూడెంట్ కిట్ మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడిలో తింటే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్ చేసుకోండి, మీకంటే పెద్దవాళ్ళు చూసారని సరదాగా తిరుగుతామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు సంప్రదించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు టీచర్ దగ్గర ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతంగా ఇస్తే ఇంటి దగ్గర అమ్మ నాన్నతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారులు చీకటి కాకుండా అలసే వరకు ఆటలు ఆడి ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి బడి చదువులమ్మబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. బడి వైపు అడుగులు వేయండోయ్. ఓ తల్లిదండ్రులారా, గ్రామ పెద్దలారా, ఓ ప్రజాపాలకులారా, అధికార తెలియజేస్తున్నాను.
ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని